మనం ఏం డిస్కస్ చేసామంటే కాంపోనెంట్స్ ఏంటి, కాంపోనెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం. సో తర్వాత ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తాం, తర్వాత డేటా బైండింగ్ ఎలా చేస్తాం, ఇలాంటి విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేసాం. సో మీరు మీరు ఎన్ని ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబుల్ వేస్లో మీరు చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు యాక్చువల్గా ఇదే ఫ్రెషర్ బ్యాచ్ అనుకోండి, నేను ఈ పాయింట్ చెప్పేసిన తర్వాత 1 వీక్ ఇంకా వాళ్ళకి ఇదే చేపిస్తుండే, ఇంకా వేరే వర్క్ ఏం లేదు. నేను నిన్నటి వరకు చెప్పిన దాన్ని పట్టుకుని 1 వీక్ చేపిస్తాను ఫ్రెషర్స్కి అయితే. యాక్చువల్గా చాలా యాప్స్, ఎన్ని యాప్స్ మీరు చేసుకుంటే మీకు అంత బ్యూటీ ఉంటుంది అనమాట. సో మనం ఎక్కడి వరకు వచ్చాము అని అంటే, ఇప్పుడు ఒక కొత్త ట్రైనర్ని యాడ్ చేస్తే ఆ ట్రైనర్ మళ్ళీ కింద డిస్ప్లే అవడం, తర్వాత ఆ ట్రైనర్ని డిలీట్ చేయడం, ఇవి మనం చేసిన పనులు. ఓకే, ఇదొక్కటే పని మీద ఎన్జీ ఫర్, తర్వాత ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్, బటన్ క్లిక్స్, ఈ డేటా బైండింగ్, ఈ ఒక్క పనికే నేను నిజానికి ఒక 1 వీక్ కంప్లీట్గా దీని మీదనే అసైన్మెంట్స్ ఇచ్చి వర్క్ చేయించి లాస్ట్ ఇయర్ అట్లా చేసినాం అనమాట. సో దాట్ వాళ్ళకి ఏమైంది అని అంటే, బేసిక్గా ఏదైనా టెస్ట్ పెట్టినా సరే ఆ టెస్ట్లో ఫండమెంటల్గా వాళ్ళు చేయగలిగిందంతా చేసేసుకుంటూ వచ్చారు లిటరల్గా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మీకు ఏదైనా చిన్న చిన్న టెస్ట్లు అడుగుతూ ఉంటారు కదా, ఇంప్లిమెంట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని. ఈ మాత్రం వర్క్లోనే ఉంటాయి మొత్తం అంతా. ఈవెంట్ హ్యాండ్లింగ్ చేయడం, ఈవెంట్ బైండ్ చేయడం, ఈవెంట్ని డిస్ప్లే సారీ వాట్ ఈస్ డేటాని డిస్ప్లే చేయడం, డేటాని కలెక్ట్ చేయడం, డేటాని ఇన్సర్ట్ చేయడం, డేటాని ఆర్గనైజ్ చేయడం, మొత్తం అంతా ఇదే. ఓకే, నాకు తెలిసిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే చూపిస్తూ చూడండి. ఇప్పుడు చిన్న చిన్న పాయింట్స్ చెప్పుకుంటూ పోదాం. అండ్ ఒకటి, ఇప్పుడు ఇక్కడ ఈ బటన్ ఎనేబుల్ డిజేబుల్ ఎలా చేయాలి ఒకసారి. ఇది కంపైల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కొత్త ట్రైనర్ని యాడ్ చేశాను అనుకోండి, జస్ట్ ఫర్ ఎ బెటర్ వ్యూ. ఎట్లాగో మనం బూట్ స్ట్రాప్ వాడుతున్నాం కాబట్టి ఓకే ఓకే జస్ట్ మధ్యలోకి రావాలి. సో కొత్త ట్రైనర్ని యాడ్ చేశాను అనుకోండి, ఆ కొత్త ట్రైనర్ మనకి ఇక్కడ యాడ్ అయిపోవాలి మన లిస్ట్లో. ఇది మనం చూసేసాం, కానీ ఈ హరి అనేది అలాగే ఉండిపోతుంది. ఆ టెక్స్ట్ బాక్స్లో హరి అనేది అలాగ ఉండిపోతుంది. అండ్ సపోజ్ ఇక్కడ ఏమి లేకుండా నేను యాడ్ క్లిక్ చేసినా సరే ఎంటీ బాక్సెస్ అనేవి యాడ్ అయిపోతుంది, విచ్ ఐ రియలీ డోంట్ వాంట్ టు హ్యావ్. అలా ఎలా చేయొచ్చు, మనం ఎలా ఆపొచ్చు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంటీ ఉన్నప్పుడు యాడ్ చేయకండి అని ఇఫెల్స్ కండిషన్స్ రాసుకునే బదులు ముందుగానే దీన్ని డిజేబుల్ చేయడం, ఈ యాడ్ ట్రైనర్ అనే బటన్ని డిజేబుల్ చేసేసేయడం. ఎలా చేస్తాం డిజేబుల్? హౌ డు వి డిజేబుల్ ఎ బటన్? సో ఎలా డిజేబుల్ చేస్తాము అని అంటే, ఇక్కడ ఒక మన ఇన్పుట్ బాక్స్లో ఏదైనా డేటా ఉన్నప్పుడు ఇది ఎనేబుల్ అవ్వాలి, ఏమైనా డేటా లేనప్పుడు ఇది డిజేబుల్ అవ్వాలి. అలా చేయాలంటే ఎలాగా అంటే, ఇక్కడ చూడండి, ఈ బటన్ని ఈ బటన్ని మనము డిజేబుల్ ప్రాపర్టీని బైండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నిన్న ఏం చూపించానంటే ఈవెంట్ బైండింగ్ చూపించాను. ఇప్పుడు యాంగులర్ ప్రొవైడ్స్ డిఫరెంట్ ప్రాపర్టీస్. మనకి యాంగులర్ కొన్ని ప్రాపర్టీస్ని ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఇప్పుడు HTML5 ఎలిమెంట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, వాటిలో చాలా మట్టుకు అంటే క్లాస్ కానీ లేకపోతే
క్లాస్ కానీ లేకపోతే స్టైల్ కానీ లేకపోతే టైటిల్ కానీ ఇట్లాంటి వాటిని మనం డైరెక్ట్గా బైండ్ చేసుకోగలిగేటట్టు. ఎందుకు బైండ్ చేసుకోవాల్సి వస్తుంది డైరెక్ట్గా అంటే దర్ ఈస్ అ రీజన్ ఫర్ దట్. నేను ఏదో చెప్పాలని చెప్తున్నాను, ఒక్క నిమిషం. సార్ చూడండి, నార్మల్గా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి ప్రాపర్టీస్ ఉంటాయి, ఐ మీన్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏంటి ఉండేవి అంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ ఉంది. క్లాస్ అనే అట్రిబ్యూట్ నార్మల్గానే ఉంది దానికి, కానీ క్లాస్ అనే అట్రిబ్యూట్ కాకుండా ఒక యాంగులర్ మీకు కొన్ని డైరెక్టివ్స్ని ఇస్తుంది అనమాట, ప్రీడిఫైన్ డైరెక్టివ్స్. ఈ అట్రిబ్యూట్స్ అన్నిటికీ ఒక్కొక్క డైరెక్టివ్ ఉంటుంది. అన్ని అట్రిబ్యూట్స్కి డైరెక్టివ్స్ ఉండాలన్న రూల్ లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఆర్ హ్యావింగ్ డైరెక్టివ్స్. ఇప్పుడు క్లాస్ అనే అట్రిబ్యూట్ ఉంది, దీనికి సిమిలర్ అట్రిబ్యూట్ డైరెక్టివ్ ఏముంటుంది అని అంటే ఎన్జీ క్లాస్. కాకపోతే ఆ డైరెక్టివ్స్ని మనము ఈ బ్రాకెట్స్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ డైరెక్టివ్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటే మనకి ఈ డైరెక్టివ్స్ని డైరెక్ట్గా మనము యూజ్ చేసుకుంటే వాట్ ఎవర్ వీ బైండ్ టు దిస్, దాని లోపల మనము ఒక ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు, ఒక కోడ్ లాంటిది రాసుకోవచ్చు అనమాట. అంటే కండిషనల్గా మనం ఏదైనా పని చేసుకునేలా రాసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జీ క్లాస్ అని అన్నాను. ఇప్పుడు ట్రైనర్లో ఏదైనా ఉందనుకోండి, అంటే ఉందంటే అంటే టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ ఏమన్నా ఉందనుకోండి, దీనికి ఒక గ్రీన్ కలర్ క్లాస్ అప్లై అవ్వాలి ఈ బటన్కి, ఏం లేకపోతే రెడ్ కలర్ క్లాస్ అప్లై అవ్వాలి అని నాకు అలా పెట్టాలనిపించింది. నాకు ఎలా పెడతాం? హౌ డు ఐ అప్లై డిఫరెంట్ క్లాసెస్ ఫర్ డిఫరెంట్ సిచ్యువేషన్? ఇప్పుడు ఇన్పుట్ బాక్స్లో జస్ట్ ఎంటీ బాక్స్ ఉన్నప్పుడేమో రెడ్ కలర్ రావాలి బటన్, దాంట్లో ఏదైనా డేటా ఉన్నప్పుడు గ్రీన్ కలర్ రావాలి. హౌ డు వి డూ దట్? It's very simple. For example, ng class చూడండి, ఇక్కడ న్యూ ట్రైనర్లో ఈ మనం మోడల్ బైండ్ చేసాం కదా, ఈ వేరియబుల్లో దీని డేటా ఉంటుంది. న్యూ ట్రైనర్ ఈజ్ ఈక్వల్ టు నల్. అసలు ఏమీ లేకపోతే నల్ ఉంటుంది దాంట్లో, ఆర్ న్యూ ట్రైనర్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ ఉంటే. రెండు ఒకటి కాదు. నల్ ఎప్పుడు ఉంటుంది అని అంటే బిగినింగ్ ఆఫ్ ద లోడ్ జరిగేటప్పుడే, మన అప్లికేషన్ లోడ్ అయ్యేటప్పుడు బిగినింగ్లో ఆ ప్రతి టెక్స్ట్ బాక్స్లోనూ నల్ ఉంటుంది అనమాట. నల్ ఉన్నప్పుడు ఉంటే కండిషనల్గా నేనేం చేయొచ్చు, ఒక క్లాస్ని అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏం క్లాస్ ఇవ్వచ్చు? బీజీ. నల్ ఉన్నప్పుడు బీజీ సక్సెస్, నల్ ఉంటే బీజీ డేంజర్, అంటే ఏం లేదు కాబట్టి. లేకపోతే బీజీ సక్సెస్. ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఎట్లా వస్తుంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ దీని కలర్ ఏమొచ్చింది చూడండి, రెడ్ కలర్లో వచ్చింది. అదే నేను యాడ్ చేస్తూ పోతున్నప్పుడు దాని కలర్ గ్రీన్గా మారిపోయింది. దీంట్లోకి ఏమీ లేనప్పుడు రెడ్ కలర్లో ఉంది. సో అదే ఇప్పుడు నేను నార్మల్ క్లాస్కి అనుకోండి, క్లాస్కి నేను అప్లై చేయడం కొద్దిగా ఇబ్బంది, అంతే, అంతకుమించి ఏం లేదు. కొద్దిగా ఇబ్బంది అంటే ఇబ్బంది పోనీ సరే ఇబ్బంది ఉంటే ఉండనియండి, నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మనము ఒక ఎక్స్ప్రెషన్ని ఇలా ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. ఈ బ్రాకెట్లది ఏముంది సార్ అని అంటే ఎస్, ఇట్ విల్ నాట్ వర్క్ ఈజీలీ. ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది, ఏమొచ్చింది చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ క్లోజింగ్ ట్యాగ్ బటన్ అని వచ్చింది. ఇక్కడ ఏమైంది, దీన్ని మనం మళ్ళీ ఈ మొత్తాన్ని మనం డబుల్ కోట్స్లో పెట్టుకుని కొద్దిగా సింటాక్టిక్ చేంజెస్ అనేవి చాలా తీసుకొస్తే తప్ప ఇది జరగదు. సో దీని బదులు మీరు
ఒక ఎక్స్ప్రెషన్ ని ఒక అట్రిబ్యూట్ కి బైండ్ చేయాలి అని అంటే బెటర్ యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ డైరెక్టివ్స్. అవి ఎన్జీ క్లాస్ అనే డైరెక్టివ్ కానీ, ఓకే, ఎన్జీ క్లాస్ అనే డైరెక్టివ్ని యూజ్ చేసుకుంటే మీరు కండిషనల్గా మీరు ఒక ఏ క్లాస్ని అప్లై చేయాలనేది కండిషనల్గా అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్, రైట్? ఇట్లా ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్ అన్నమాట. అట్లాగే ఇప్పుడు దీంతో పాటు ప్రతి బటన్కి ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంటుంది. దట్ ఈస్, నేను మల్టిపుల్ ప్రాపర్టీస్ రాస్తుంది కాబట్టి వన్ ఆఫ్టర్ ది అదర్ రాస్తాను. ఇంకొక ప్రాపర్టీ కూడా ఏముంటుంది అని అంటే డిజేబుల్డ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. అది మనకి చాలా అవసరం అన్నమాట. దాన్ని కూడా మీరు ఈ స్క్వేర్ బ్రాకెట్స్ సింటాక్స్ లో పెట్టుకోండి. డిజేబుల్డ్ ఈజ్ ఈక్వల్ టు, మీరు చూస్తే డిజేబుల్డ్ ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ట్రూ అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఆ బటన్ డిజేబుల్ అయిపోతుంది. చూసారా ఇక్కడ డిజేబుల్డ్గా కనపడుతుంది. ఇది ఎనేబుల్లో లేదు. ఇప్పుడు డిజేబుల్ అంటే ఇక్కడ ఏం లేకుండా కనుక క్లిక్ చేసినా అసలు ఇది బటన్ డిజేబుల్ అవ్వట్లేదు. ఇక్కడ ఏమైనా ఎంటర్ చేసి నేను క్లిక్ చేసినా ఇది ఎనేబుల్ అవ్వలేదు. సార్ నాకు ఇది ఎప్పుడైతే దీంట్లో డేటా ఉంటుందో అప్పుడు అది ఆ బటన్ ఎనేబుల్ అవ్వాలి, డేటా లేనప్పుడు డిజేబుల్ అవ్వాలి. అలా ఎలా చేసి పెడతాం మనం? హౌ డు వి డూ దట్ అని అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నాను కదా, డిజేబుల్డ్ అనే నార్మల్ ప్రాపర్టీ యూస్ చేస్తే, నార్మల్గా యాజ్ అన్ అట్రిబ్యూట్ యూస్ చేస్తే మనము ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే బైండ్ చేసుకోవచ్చు. అంతేగాని ఒక ఒక కండిషన్ని మనం ఎగ్జిక్యూట్ చేయలేం. ఇలాంటి కండిషన్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయలేం నార్మల్గా అయితే. అదే మీరు యాంగులర్ ప్రాపర్టీస్ ఇస్తుంది అని చెప్పాను కదా ప్రతి అట్రిబ్యూట్కి, ఆ ప్రాపర్టీస్ని ఈ స్క్వేర్ బ్రాకెట్ నొటేషన్లో కనుక మీరు యూస్ చేయగలిగితే అప్పుడు మీకు ఒక 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 పవర్ వస్తుంది. ఏం పవర్ అది? ఈ కోడ్స్ మధ్యలో మనం ఒక ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎలాంటి సేమ్ ఇదివ్వండి, ఇక్కడ ఏదైతే రాశానో నేను అదే రాస్తాను, ఈ కండిషన్ ఇదే రాస్తాను. నల్ ఉన్నప్పుడు కానీ ట్రైనర్ ఏం అది దాంట్లో స్పేస్ ఏం లేనప్పుడు ఏం చేద్దాం, ఏం రాద్దాం ఇక్కడ అంటే ట్రూ పంపిద్దాం. అంటే నల్ ఉన్నప్పుడు ట్రూ పంపిద్దాం, లేకపోతే ఫాల్స్. దాట్స్ ఆల్, అయిపోయింది. స్టార్టింగ్లో ఏం లేదు కాబట్టి ఇది డిజేబుల్డ్గానే ఉంది. అదే నేను యాడ్ చేయగానే ఇది గ్రీన్ కలర్లోనూ వచ్చింది, ఇది ఎనేబుల్ కూడా అయింది. ఇప్పుడు క్లిక్ చేసుకోగలుగుతుంది, ఆటోమేటిక్గా ఇది యాడ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఇమ్మీడియట్గా ఇది క్లియర్ అవ్వాలి, డిజేబుల్ అవ్వాలనుకోండి. సార్ అఫ్ కోర్స్ ఈ ఫామ్స్ని హ్యాండిల్ చేసేదానికి ఇంకా బెటర్ అప్రోచెస్ ఉన్నాయి, మనం దానికి కూడా చూద్దాం. బట్ చెప్తున్నా, నేను ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఆ బటన్ని క్లిక్ చేయగానే యాడ్ ట్రైనర్ అనేది కాల్ అయింది కదా. ఇక్కడ మనం ఒక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే, ఎట్లాగో యాడ్ ట్రైనర్ అనేది కాల్ అవుతుంది కాబట్టి మన మెయిన్ ఏరియా కాంపోనెంట్లో ఉన్న ఈ ఫంక్షన్ ఎలాగో కాల్ అవుతుంది కాబట్టి మన కొత్త ట్రైనర్ని పుష్ చేయగానే ఈ న్యూ ట్రైనర్ అనే ప్రాపర్టీలో దిస్ డాట్ న్యూ ట్రైనర్, అరే న్యూ ట్రైనర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అండి, సారీ నల్ కానీ ఎంటీ స్ట్రింగ్ అని పెట్టేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుంది, యాడ్ చేయగానే ఇమ్మీడియట్గా అది ఎంటీ అయిపోతుంది, ఇది డీయాక్టివేట్ అయిపోతుంది. ఒకటే పని. అంటే నేను ఆడుతున్న ఆట అంతా ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీలో ఉన్న వాల్యూని బేస్ చేసుకుని ఆడుతున్నాను. నేను ఇక్కడ ఒక గేమ్ ఆడుతున్నట్టే లెక్క. ఇప్పుడు నేను మొత్తం యూజ్ చేస్తుందంతా ఇదిగో ఈ న్యూ ప్రాపర్టీని బేస్ చేసుకునే.
ఆ థాట్ మీకు రావాలంటున్నా నేను, అది మెయిన్. ఆ థాట్ అంటే ఒక ఇన్పుట్ బాక్స్ ఉంది, దాంట్లో దాన్ని మనం ఒక వేరియబుల్కి బైండ్ చేసామనంటే ఆ వేరియబుల్ని పట్టుకుని నేను ఎన్ని పనులు చేశాను చూడండి. కలర్స్ మార్చాను, ఎనేబుల్ డిజేబుల్ చేశాను, తర్వాత దాంట్లో ఉన్న డేటాని డిలీట్ చేశాను సో దట్ ఎనేబుల్ అవుతుంది. ఇవన్నీ కూడా దాని చుట్టూనే చేస్తూ వచ్చాను. సో అట్లా మీరు కూడా అలాంటి ఒక సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. రెడీ? ఓకే. ఇప్పుడు దీన్ని మెల్లగా ఎన్జీ క్లాస్ అప్లై చేసి చూపించాను మీకు. దాంట్లో కండిషనల్గా ఎలాగ మీరు మెన్షన్ చేయొచ్చు అనేది కూడా చూపించాను. అలాగే మీకు ఎన్జీ స్టైల్ అని కూడా ఉంటుంది. సో ఎన్జీ స్టైల్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు వర్క్ విత్ ద సేమ్ థింగ్. మీరు ఒకసారి చూడండి, అది సేమ్ ఎక్స్టెన్షన్, అది సేమ్. కాకపోతే అక్కడ మనము స్టైల్ మొత్తాన్ని రాసి ఇచ్చేస్తాం. కాకపోతే అల్టిమేట్గా మనం చేయాల్సింది అయితే క్లాసెసేనండి. క్లాసెస్ తోటే మనము మొత్తం ప్లే చేయాలి. ఎన్జీ స్టైల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే అన్నమాట. దానికంటే మెయిన్ కొన్ని ఇంకా చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. ఎన్జీ స్టైల్ రేర్గా వాడతాం. ఓకే, బట్ యూ జస్ట్ గో త్రూ దట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏదో చెప్దాం అనుకున్నాను. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను స్టార్టింగ్ నుంచి కూడా దీంట్లో కొన్ని వాల్యూస్ ఉంటే పెట్టుకున్నాను కాబట్టి బాగానే ఉంది. అసలు ఏం వాల్యూస్ లేవు అనుకుందాం, అప్పుడు పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు ఎర్రర్ ఇవ్వట్లేదు ఇది, ఇంతకుముందు ఎర్రర్ ఇచ్చేది. ఓకే, అంటే ట్రైనర్స్ లిస్ట్ ఎంటీగా ఉన్నప్పుడు యాక్చువల్గా ఎన్జీ ఫర్ ఎంప్టీ ట్రైనర్స్ లిస్ట్ని డిస్ప్లే చేయడానికి ట్రై చేసినప్పుడు ఇట్ యూస్ టు త్రో అన్ ఎర్రర్ యాక్చువల్గా. సరే, ఎనీవేస్, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కాకపోతే నాకు ఇప్పుడు ఒక పాయింట్ ఏం కావాలంటే, నో ట్రైనర్స్ ఇన్ ద లిస్ట్ అనే ఒక మెసేజ్ నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఎప్పుడు? అసలు ట్రైనర్స్ అనేవాళ్ళే లేకపోతే నాకు ఏదో ఒకటి చెప్పాలి కదా అక్కడ, నాకు ఏదో ఒక మెసేజ్ రావాలి కదా. లేకపోతే ఒక పని చేద్దాం, ఒక మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బూట్ స్ట్రాప్లో స్పిన్నర్స్ అని ఉంటాయి ఇట్లా. ఓకే, నాకేమో ఇవి ఇష్టం అన్నమాట, ఈ స్పిన్నర్ సిస్టమ్. ఇదిగో దీన్ని డిస్ప్లే చేయాలి ఎప్పుడు? when I don't have the data, రైట్? సో దీన్ని ఇట్లా కాపీ చేసేస్తున్నా, కాపీ చేసేసి ఇక్కడ పెట్టేద్దాం. ఇదైతే డిస్ప్లే అవుతుంది, కానీ లోడింగ్ అని వస్తుంది. నాకు లోడింగ్ అని రాకూడదు, నాకేం రావాలి? ప్లీజ్ యాడ్ ట్రైనర్స్ అని రావాలి. లోడింగ్ అని కాకుండా ప్లీజ్ యాడ్ ట్రైనర్స్, రైట్? ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ ఐ హ్యావ్ యాడెడ్ న్యూ ట్రైనర్, ఇది పోవాలి అంటే ఏదర్ లిస్ట్ అన్న డిస్ప్లే అవ్వాలి, ట్రైనర్స్ బటన్ అన్న డిస్ప్లే అవ్వాలి. అలా ఎలా చేస్తాం? ఇదర్ వన్ ఆఫ్ దట్. ఎస్, ఇప్పుడు ఈ పర్టికులర్ యూఎల్ ఎప్పుడు డిస్ప్లే కావాలి? న్యూ ట్రైనర్లో ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు. ఈ బటన్ ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి? న్యూ ట్రైనర్లో ఏదైనా వాల్యూ లేనప్పుడు, ఏ వాల్యూ లేనప్పుడు. సో దానికోసం ఇంకొక డైరెక్టివ్ వచ్చింది, జస్ట్ లైక్ ఎన్జీ ఫర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్జీ ఇఫ్. సో ఈ ఎన్జీ ఇఫ్ తోటి మనం ఏం చేయొచ్చు అనంటే, ఎన్జీ ఇఫ్ తోటి మనం ఏం చేయొచ్చు అనంటే, చూడండి ఇక్కడ స్టార్ ఎన్జీ ఇఫ్ ఈస్ ఈక్వల్ టు ఎన్జీ ఇఫ్. అంటే వరి అవ్వకండి, ఇక్కడ ఎన్జీ ఫర్ని కానీ ఎన్జీ ఇఫ్ని కానీ నేను ఎలా వాడుతున్నాను, ఇక్కడ మనకు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ రావాలి. చూద్దాం, చెప్తాను, చూపిస్తాను అది కూడా. సో ఎన్జీ ఇఫ్ ఏం చేస్తుంది అని అంటే, సపోజ్ ఇక్కడ ట్రూ పాస్ చేశారనుకోండి,
ngif కి ట్రూ డైరెక్ట్ గా పాస్ చేసేస్తే ఈ ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ లో అయితే మనం ngif ని అప్లై చేసామో ఆ ఎలిమెంట్ లోపల ఆ ఎలిమెంట్ ఆటోమేటిక్ గా డిస్ప్లే అయిపోతుంది. ఫాల్స్ పాస్ చేస్తే ఆ ఎలిమెంట్ ఎప్పటికీ డిస్ప్లే అవ్వదు. సో ఈ ట్రూ ఉండాలా ఫాల్స్ ఉండాలా అనేది మనము దీన్ని బట్టి డిసైడ్ చేస్తాం. అంటే ఇక్కడ అందుకనే ఈ కండిషన్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కాపీ ngif న్యూ ట్రైనర్ ఈజ్ ఈక్వల్ టు నల్ ఆర్ న్యూ ట్రైనర్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఉన్నప్పుడు, ఎంటీ ఉంటే ఏం డిస్ప్లే చేయాలి? ఇది డిస్ప్లే అవ్వకూడదు, ఇంకా ఎలాగో అవ్వదు, కాకపోతే ఆ యువెల్ని కూడా డిస్ప్లే చేయకండి. ఓకే, ఏమి ఇవ్వాలి? రిటర్న్ ఫాల్స్. దాంట్లో ఏదైనా వాల్యూ ఉంటే రిటర్న్ ట్రూ. ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా ఇదే రాయాలి. ఇక్కడ ఏం రాయాలి మనం? ఈ బటన్ ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి? స్టార్ ngif is equal to new trainer is equal to null ఉన్నప్పుడు, or new trainer is equal to empty string ఉన్నప్పుడు. ఎంప్టీ స్ట్రింగ్ అని అంటే స్పేస్ ఇవ్వబాకండి. స్పేస్ ఇస్తే అది ఎంప్టీ స్ట్రింగ్ కాదు, స్పేస్ కూడా ఉండకూడదు. నల్ ఉన్నప్పుడు లేదా ఎంప్టీ స్ట్రింగ్ ఉన్నప్పుడు ట్రూ అంటే అది డిస్ప్లే అవ్వాలి, లేకపోతే ఫాల్స్. చలో, సో ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది? ప్లీజ్ యాడ్ ఏ ట్రైనర్స్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఇంకొక తప్పు కూడా చేస్తున్నాను నేను, ప్రవీణ్ అని. ఇక్కడ ఏం తప్పు చేస్తున్నానంటే నాన్ సెన్స్ చూపిస్తాను చూడండి. తప్పు ఏం చేశానంటే, నేను దీంట్లో కాదు, ఈ టెక్స్ట్ బాక్స్తో కాదు, యాక్చువల్గా అరేలో ఏదైనా డేటా ఉన్నప్పుడు యూఎల్ డిస్ప్లే అవ్వాలి, అరేలో ఏ డేటా లేనప్పుడు ఈ బటన్ డిస్ప్లే అవ్వాలి. అరేలో ఈ మన ట్రైనర్స్ అరేలో అది చేయాల్సింది. సో ఇక్కడ నేను ఈ కండిషన్ ఇలా కాకుండా, కండిషన్ ఇది కాదు. సో ట్రైనర్స్ ని డైరెక్ట్ గా పంపించేయండి. ఎంటీ అరే ఉన్నప్పుడు అక్కడ నల్ అని తీసుకుంటుంది అనమాట ఎంటీ అరేని. ఒకసారి చూద్దాం. సత్యం. సో ట్రైనర్స్ ని నల్గా తీసుకోవట్లేదు, డైరెక్ట్ గా ట్రైనర్స్ లోపల లెంగ్త్ ప్రాపర్టీ కూడా మనకి అప్లై అవ్వదు. ఇక్కడ ట్రైనర్స్ డాట్ లెంగ్త్ అని కూడా మనము అనడానికి లేదు. ట్రూ లైన్ నెంబర్ 9 లో ట్రైనర్స్ ఉంటే కనుక ట్రూ కదా సార్, ఫాల్స్ పెట్టామనుకుంటా. ట్రూ ఇటు ఫాల్స్ అటు ఉండాలన్నా? మీరు కరెక్టే. అప్పుడు మనం పెట్టిన కండిషన్ వేరే ఉండే. ఇక్కడ ఫాల్స్, ఇక్కడ రివర్స్ కానీ దట్స్ ఓకే. కానీ అది డిస్ప్లే అవ్వట్లేదు కదా, ఏం లేనప్పుడు అది డిస్ప్లే అవ్వట్లేదు అక్కడ. సార్ ఎందుకంటే అదే ఇనిషియల్ గా ట్రైనర్స్ లెంత్ 0 ఉంటుంది కదా సార్. 0 అంటే ఫాల్సీ కండిషన్ కి వెళ్ళిపోయి, ఐ మీన్ లైన్ నెంబర్ 14 లో ట్రైనర్స్ ఇనిషియల్ గా 0 కదా సార్. 0 అంటే అది ఎవాల్యుయేట్ కాదు సార్, అది ఐ మీన్ ట్రూకి వెళ్ళిపోతుంది అనుకుంటా, ఐ మీన్ ఫాల్స్ కి వెళ్ళిపోతుంది అనుకుంటా. ట్రైనర్స్ 0 అయితే ట్రూ. ఓకే, కరెక్ట్. ఒక్క నిమిషం చెప్తాను. అయితే ఇప్పుడు బేసిక్గా మనము ట్రైనర్స్ని ఇలా పెట్టుకుంటున్నాం కదా, ఏమని ఎంటీ అరే ఇస్తున్నాం కదా. జనరల్గా ఎంటీ అరే ఇవ్వకండి. మీరు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ
మీరు యా, వెల్కమ్ టు టైప్ స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ని నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇప్పటివరకు అసలు టైప్ స్క్రిప్ట్ అనే వర్డే నేను చూపించలేదు. ఓకే, ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఎట్లా అంటే ఇక్కడ ట్రైనర్స్కి ఒక ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఎంటీ అరే పెట్టుకుంటే దాన్ని కన్సిడర్ చేయట్లేదు. ఐ హ్యావ్ టు పుట్ నల్ ఆర్ అన్డిఫైన్డ్. అయితే నిన్న నేను చూసిన ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రకారం అయితే అన్డిఫైన్డ్ వాడండి, నల్ కాకుండా అని అంటున్నాను మరి. ఓకే, దానికి ఇంకా నేను రీసెర్చ్ కంప్లీట్ చేయలేదు. నాకు వచ్చిన మెయిల్ ప్రకారం అయితే దోస్ గైస్ హ్యావ్ మెన్షన్ దట్ అన్డిఫైన్డ్ వాడండి, నల్ కాదు అని అంటున్నారు అనమాట. ఓకే, నేను పెట్టాను మరి రిప్లైలో. లెక్క ప్రకారం అయితే ఇప్పుడు ఈవెన్ సిసి ప్లస్ ప్లస్ టర్మినాలజీ ప్రకారం వెన్ దెర్ ఈస్ నో అరే వి కాల్ ఇట్ యాజ్ నల్. అది అన్డిఫైన్డ్ అని రాదు. అన్డిఫైన్డ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జావా స్క్రిప్ట్. మరి ఎందుకు మీరు నల్ కాకుండా అన్డిఫైన్డ్ అని పెట్టబడుతున్నారు అని అడిగాము. సో చూద్దాం, దాని రిప్లై వచ్చిన తర్వాత నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయమంటున్నారంటే యాజ్ అ బెస్ట్ ప్రాక్టీస్ ఇలాగా హ్యాండిల్ చేయమంటున్నారు. ఏంటి, క్వశ్చన్ మార్క్, దీనికి ఒక డేటా టైప్ పెట్టండి. క్వశ్చన్ మన కోలన్ పెట్టి ఒక డేటా టైప్ పెట్టుకోవచ్చు. ఏంటా డేటా టైప్ అని అంటే, సి హియర్, స్ట్రింగ్ అరే ఆర్ అన్డిఫైన్డ్. స్ట్రింగ్ అరే ఆర్ అన్డిఫైన్డ్. సో బిగినింగ్ ఆఫ్ చెప్పండి. ఆర్ సింటాక్స్ అయితే అదే ఈ టైప్ స్క్రిప్ట్ లో మనము అలా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే సార్, గుర్తులేదు. ఒకసారి నేను కూడా చూస్తాను. ఇవన్నీ చూపించడం అంత మంచిది కాదు, కానీ నేను జనరల్గా ఎక్కడ అంటే ఇవి కాదమ్మా, ఇది సరిపోదు అసలు. నేను రిఫర్ చేసేది ఏంటి అనేది గుర్తు రావట్లేదు టక్కని. ఆర్ అంటే 2 స్లాష్ ఉన్నాయి సార్, జస్ట్ చూసాను. ఓకే, పైప్ సింబల్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. 2 స్లాషెస్ అని అంటే ఇది వేరే వచ్చింది. మీ ముందు ఇట్లా వెతకూడదు, తప్పు. ఓకే, లెట్స్ గో విత్ మీ. సో ఇప్పుడు ట్రైనర్స్లో ఏమీ లేదు కాబట్టి ఇట్ విల్ టేక్ అన్డిఫైన్డ్. what will be there in trainers and ante it is undefined. So when it is undefined, it will be considered as false. Yeah, ఒకసారి చూద్దాం ఒకసారి. push of undefined cannot read property push of undefined. ఆర్ పెట్టాం కదా.
this dot trainers is equal to an empty array and then use it. One second. ఇది కూడా ఇంకొక స్టెప్, బెస్ట్ ప్రాక్టీస్. చలో. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ బీయింగ్ ఎంప్టీ. ఇక్కడ ఇదంతా రాసుకోమంటారు. ఇఫ్ this dot trainers is equal to undefined, then only make it to do this. దాన్ని కూడా మనం కండిషనల్ స్టేట్మెంట్ లో రాసుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ యువర్ ప్రాక్టీస్. ఒక్కటి కాదనమాట, మనం ఎన్ని టర్న్ అరౌండ్స్ చేయాల్సి వస్తే అన్ని టర్న్ అరౌండ్స్ చేయాల్సి ఉంటుంది. కానీ వీ హ్యాడ్ టు మేక్ ఇట్ in a proper way. Now it is సార్ ఇంకొక డౌట్ సార్, ఇక్కడ మనము స్ట్రింగ్ అరే కాకుండా మామూలుగా అరేని ఎంప్టీ అరే డిక్లేర్ చేసి డాట్ లెంత్ ప్రాపర్టీతో HTML మనం ఎవాల్యుయేట్ చేయొచ్చా? అంటే ఇక్కడ డాట్ లెంత్ ప్రాపర్టీ వర్క్ అవ్వదు. అవును సార్, డాట్ లెంత్ పట్టుకొని చేయలేము అని అంటున్నాను. లేదు, అదే చెప్తున్నాను కదా, ఇక్కడ డాట్ లెంత్ ప్రాపర్టీ వర్క్ అవ్వదు. ఓకే, ఇది రియాక్ట్ కాదు. ఇది రియాక్ట్ కాదు. రియాక్ట్ లో యాక్చువల్ గా మీరు ప్యూర్ జావా స్క్రిప్ట్ ని JSX లో రాసుకోవచ్చు, బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఓకే, సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వచ్చింది మనకి. యాక్చువల్ గా ప్రాబ్లం రిజాల్వ్ అయ్యింది. ప్లీజ్ యాడ్ ట్రైనర్స్ అనే ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయ్యింది. కానీ ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే, యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎంప్టీ అయిపోయినప్పుడు బ్యాక్ టు పెవిలియన్ రావాలి. ఇదంతా సాల్వ్ అవ్వడానికి ఒక్క చిన్న స్టెప్ లో మనం యాక్చువల్గా లేపేయచ్చు. ఇందాక ఆయన అన్నట్టు డాట్ లెంగ్త్ ప్రాపర్టీ ఉంటే సరిపోయేది. ఇక్కడ ట్రైనర్స్ డాట్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఉంటే సరిపోయేది. బట్ దీనికైతే సపోర్ట్ లేదు ఇక్కడ ట్రైనర్స్ డాట్ లెంగ్త్ ప్రాపర్టీకి. ఒకవేళ ఉన్నా దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఇక్కడ జావా స్క్రిప్ట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది, క్యాలిక్యులేట్ చేయడం, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఏం జరగకూడదు. దిస్ HTML ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ దిస్ వన్ అన్నమాట. ఏంటది? డిస్ప్లే పర్పస్ అండ్ కండిషనల్ డిస్ప్లే పర్పస్. అంతేగాని ఇక్కడ మనము ఏ క్యాలిక్యులేషన్స్ చేయకూడదు. దట్స్ నాట్ అలౌడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈవెన్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడం కూడా క్యాలిక్యులేషన్ కిందకి వస్తుంది కాబట్టి. ఓకే, సో డోంట్ డూ దట్. బెటర్ నాట్ టు డూ ఇట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము డిలీట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, స్ప్లైస్ అయితే చేసేస్తున్నాము. చేసేసిన తర్వాత ఇక్కడ మనం రాసుకోవచ్చు, ఇఫ్ దిస్ డాట్ ట్రైనర్స్ డాట్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే స్ప్లైస్ చేయంగా మొత్తం అంతా 0 అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని అన్డిఫైన్ చేయాలి. దీన్ని దిస్ డాట్ ట్రైనర్స్ ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్. ఎస్, ఇట్లా ఇక్కడ ఏమీ లేకపోతే you have to make it as undefined. Okay, so that is how అంటే ఒక చిన్న యూస్ కేసే, అది పెద్ద యూస్ కేస్ కూడా కాదు. ఒక చిన్న యూస్ కేస్ లో మనం ఎంత ఇబ్బందులు పడ్డామో చూడండి, ఎంత న్యూ కోడ్ రాయాల్సి వచ్చింది. బట్ ఎస్, వీ హ్యావ్ టు రైట్ ఇట్ లైక్ దిస్. మనం రాయాల్సిందే, దాంట్లో వేరే ఆప్షన్ కూడా లేదు. ఇంకొకటి, ఇక్కడ ఇఫ్ ఎల్స్ రాసుకోవాల్సిన అవసరం ఉందా అంటే యాక్చువల్గా లేదు. ఎట్లా ఇఫ్ ఎల్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు అంటే, మరి ఎట్లా అంటే డైరెక్ట్గా మీరు కండిషనల్ స్టేట్మెంట్ రాసుకోవాల్సి ఉంటుంది. కండిషనల్ స్టేట్మెంట్ అంటే వాట్ యు మీన్ బై దట్? టర్నరీ ఎట్లా రాస్తాం మనం? దిస్ డాట్ ట్రైనర్స్ ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్ అయితే దెన్
ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాస్తాను, దిస్ డాట్ trainers is equal to, దీంట్లోకి ఏమి ఉండాలి అని అంటే trainers is equal to ఇక్కడ కండిషన్ రాసుకుంటున్నాను ఏమని, this dot is equal to this dot trainers dot length is equal to 0 అయితే ఒక్క నిమిషం, ఇంతకు ముందు రాసిన లాజిక్ ఏంటి, అన్డిఫైన్డ్ అయినప్పుడు అని రాసింది కదా. trainers is equal to undefined అయితే then create an array, return assign an empty array to it, లేకపోతే undefined పెట్టండి అంతే. అన్డిపెండ్ కాదనుకుంటా ప్రాబ్లమ్. ఒక్క నిమిషం, ఇక్కడికి వచ్చేసరికి ఇఫ్ ఎల్స్ రైట్, అక్కడ మనము కండిషనల్ స్టేట్మెంట్ రాయలేము. ఓకే, అంటే ఏం లేదులే, వీ కెన్ మేక్ అవుట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దిస్ డాట్ ట్రైనర్స్ ఈజ్ ఓకే అంటే ఒకవేళ అన్డిఫైన్డ్ ఉన్నప్పుడు ఎంటీఆర్ ఇవ్వండి, లేకపోతే ట్రైనర్స్ని ట్రైనర్స్ లాగానే ఉంచేసేయండి అని అర్థం. ట్రైనర్స్లో ఉన్నది ట్రైనర్స్ లాగానే ఉంచేసేయండి, దట్స్ ద ఓన్లీ థింగ్. నేను ఎక్స్ట్రాగా రాస్తున్నాను కోడ్, దట్స్ ఓకే, నవ్ ఇట్ వర్క్స్. ఇట్ వర్క్స్, బట్ ఇట్స్ ఎ లిటిల్ మోర్ టర్న్ అరౌండ్, అంటే ఎక్కువ రాసినట్టు అనిపిస్తుంది. ఇది ట్రైనర్స్ని ట్రైనర్స్గానే ఉంచేయండి అని చెప్పడానికి కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేదు, బట్ ఇట్స్ ఓకే. మనం ముందైతే ఆ ఇఫెల్స్ని కూడా తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇఫెల్స్ని కూడా మనం మార్చుకోవచ్చు. లెంగ్త్ 0 ఉన్నప్పుడు అన్డిఫైన్డ్ అసైన్ చేయండి అని అనడం బెటర్. గో విత్ దిస్ వే, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, సో అల్టిమేట్గా ఇలా రాసుకోవచ్చు మనం యాక్చువల్గా. ఓకే, ఈ మధ్య కొద్దిగా చేస్తున్నవి ఏంటంటే, ఇక్కడ ఇంకొకటి చూద్దాం, ఇట్లా రాద్దాం ఒకసారి. దీన్ని ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ పెట్టుకోవచ్చు యాక్చువల్గా మనం. trainers undefined అయితే then trainers is equal to empty array, లేకపోతే ఏం లేదు, అంటే దేనికి ఏం లేదు, మనం అసైన్మెంట్ కూడా చేయట్లేదు కాబట్టి. యా, ఇంకా సింప్లర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే, వెదర్ యూ ఫీల్ ఇట్ కాంప్లికేటెడ్ ఆర్ నాట్, కానీ మనం ఈ కండిషన్స్ అన్ని మనం అప్లై చేసుకున్నప్పుడే మన ఇంటర్ఫేస్ బాగుంటుంది. మనం అలా చేసుకోగలిగినప్పుడే ఇంటర్ఫేస్ బాగుంటుంది. ఓకే, అలా లేకపోతే మాత్రం జరగని పని. దట్ ఈస్ వన్ మోర్ పాయింట్ ఐ వాంట్ టు మెన్షన్. ఇక్కడ ఇంకొక చిన్న ఇష్యూ కూడా మీకు చూపించాలి. అక్కడ ఏంటంటే ఏం ఇష్యూ అంటే, సార్ మీ ఇంటర్ఫేసెస్ని మీరు ఎంత బాగా డిస్ప్లే చేస్తే అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా అంతే. ఇప్పుడు నేను యాడ్ ట్రైనర్ అని నేను క్లిక్ చేయగానే నాకు ఇమ్మీడియట్గా యాడ్ అవుతుంది ట్రైనర్, బాగుంది. నాకు ఇప్పుడు క్విక్గా యాడ్ అయిపోతుంది, కానీ నాకు అంత క్విక్గా యాడ్ అవ్వకూడదు.
ఎట్లా జరగాలి అని అంటే మీరు ఓపికతోటి చేసుకోండి పనులన్నీ. ఎట్లా జరగాలి అని అంటే అక్కడ 3 డాట్స్ వచ్చి యాడింగ్ అని ఒక 2 సెకండ్స్ అలాగా 3 డాట్స్ తోటి డిస్ప్లే అయిన తర్వాత నాకు యాడ్ అవ్వాలి. అలా ఎలా చేస్తారు? నేను టైం ఇస్తున్నాను మీకు. ఇప్పుడే చెప్పండి మీరు. నేను చెప్పిన పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు నాకు నేను ఏదైనా యాడ్ చేశాను అనుకోండి, యాడ్ చేసిన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఒక లోడింగ్ అని రావాలి. లోడింగ్ అని వచ్చిన తర్వాత, లోడింగ్ అని కాదు, యాడింగ్ అని వచ్చిన తర్వాత అది యాడ్ అవ్వాలి. ఇమ్మీడియట్గా యాడ్ అవ్వకూడదు. అలా మనం చేయాలంటే ఎలా చేయొచ్చు? మీరు ఇక్కడనే చేయాలనే రూల్ లేదు. మీరు దీంట్లోనైనా పర్లేదు, దీని పక్కనైనా పర్లేదు, ఎక్కడో ఒక చోట నాకు యాడింగ్ అనే ఆప్షన్ మాత్రం నాకు కనపడాలి. ఎక్కడైనా పర్లేదు. దట్స్ ఎనీవేర్ ఈస్ ఫైన్. టోస్టర్స్ అసలు సంథింగ్ లైక్ అట్లా కూడా కాదు. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లోనే మొత్తం అంతా. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లోనే ఈ ఎన్జిఇఫ్లు, ఎల్స్లు, ఎన్జిఇఫ్లు, తర్వాత ఇంకొకటి ఏంటి, ఈ లోడర్స్, వేరియబుల్స్ తీసుకోవడం, ఇంతే పని. దీని చుట్టే తిరుగుతూ ఉండాలి మీరు. దట్ ఈస్ క్లిక్ చేయగానే నేనేమనుకున్నా, క్లిక్ చేయగానే మనం ఒక బటన్ క్రియేట్ చేసి యాడింగ్ అని ఒక ఎలిప్సిస్ పెడతాము. టైమర్ యూస్ చేసి అంటే ఆఫ్టర్ 2 సెకండ్స్ తర్వాత దాన్ని మళ్ళా హైడ్ చేయడం అట్లా అనుకుంటా. అలాగే దాన్ని హైడ్ బెటర్ వే ఉంటుంది సార్. అదేనా? అదే ఉంటుంది. అదే ఉంటుంది, కానీ దాన్ని చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఒకసారి చేసిన తర్వాత దాన్ని బెటర్ వే మనం చూసుకోవచ్చు. సో నేనేం చేస్తాను అని అంటే, ఇక్కడ ఈ యుఎల్ ఉంది కదా, నేను ఒక ఎల్ఐ పెట్టుకుంటాను ఇక్కడ. మీ ఇష్టం, లోడింగ్ ఏదైనా రాసుకోండి, లేకపోతే నేను ఇదే పెట్టుకుంటాను. అరే ఇది ఇంకా రాలేదబ్బా. బాగుంది కదా అది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కడైనా. స్పిన్నర్ బార్డర్, టెక్స్ట్ మ్యూటెడ్ స్పిన్నర్ బార్డర్. ఓకే, ఇది ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది ఇప్పుడు నాకు యాజ్ అ లాస్ట్ ఐటెం కింద. As soon as I have added, ఇక్కడ కూడా వస్తుంది. ఈ కండిషన్ అనవసరం కదా, ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేసరికి అది పోయింది. ఈ బటన్ లేకుండా పెడదాం. బటన్ ఏం లేదు.
ఈ స్టైలింగ్ చేయాలంటే చెడ్డ సిరాక. ఓకే, సో భలే యాడ్ అవుతుంది కదా, తిరుగుతుంది కదా, యాడింగ్ 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 అని. అది ఎప్పుడు అట్లాగే తిరుగుతూ ఉంటుంది. నేను యాడ్ చేయగానే దాన్ని తీసేయాలి. ఎట్లా చేద్దాం దాన్ని? హౌ డు ఐ డూ ఇట్? హౌ డు ఐ డూ ఇట్? ఆలోచించండి. యాడ్ చేసిన తర్వాత సెట్ టైమర్ పెట్టేసి ఆ లిస్ట్ ఐటమ్ డిస్ప్లే నన్ను పెట్టడం, హైడ్ చేయడం కానీ ఎన్జీఎఫ్లో. సో ప్రతి దానికి మనం ఏదైనా ఆడుకోవడం అంటే ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేయడం ఎట్లా చేయాలి అని అంటే, ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్ని మనము ట్రూ ఫాల్స్ చేసుకుంటూ చేయాలి. ఇదే మన ప్రాక్టీస్. ఇంకా మనము దాన్ని ట్రూ చేయడం, ఫాల్స్ చేయడం, ట్రూ చేయడం, ఫాల్స్ చేయడం. దీన్ని ఎప్పుడు చేస్తాం, ఎంత టైంలో చేస్తాం అనేది మన పాయింట్. సో ఫండమెంటల్గా దాన్ని మనము ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకో, మీన్ టు సే ప్రాపర్టీ క్రియేట్ చేసుకుందాం. ద ప్రాపర్టీ ఈస్ లైక్ యాడ్ ట్రైనర్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు, నేను స్టార్టింగ్లో అయితే ఫాల్స్ అని ఉంచుకుంటా, దాంట్లో ఏం లేదు కాబట్టి. సో నేను యాడ్ చేయగానే, యాడ్ అనగానే ఈ యాడ్ ట్రైనర్ ఫ్లాగ్ని ట్రూ చేస్తాను. చేసి ఒక 5 సెకండ్స్ తర్వాత దాన్ని ఫాల్స్ చేస్తాను. ఓకే, అదే 2 సెకండ్స్. అయితే అంటే ఇప్పుడు ఈ ఎల్ఐ ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి? స్టార్ ngif is equal to add trainer flag. అది ఆబ్వియస్గా ఫాల్స్ ఉంటే అది ఎట్లాగో డిస్ప్లే అవ్వదు, ట్రూ ఉంటే అది డిస్ప్లే అవుతుంది. సో ngif ఇది ట్రూ ఉన్నప్పుడు ఇది డిస్ప్లే అవుతుంది, ఇది ఫాల్స్ ఉన్నప్పుడు ఇది డిస్ప్లే కాదు. సో దాన్ని ట్రూ ఫాల్స్ చేయడమే నా పని. ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ యాడ్ ట్రైనర్ అని క్లిక్ చేయకుండానే వాట్ ఈస్ ద ఫస్ట్ జాబ్ ఐ హ్యావ్ టు డూ? ఇప్పుడు ఎలాగో ఇది ట్రైనర్స్ ని బట్టే డిపెండ్ అయ్యింది కాబట్టి ఈ స్టెప్ తర్వాత మేక్ ఇట్ ట్రూ స్టెప్ తర్వాత నేను సెట్ టైమ్ అవుట్ రాసుకుంటా. ఓకే, దాని తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ చేయాల్సిన పని దిస్ డాట్ యాడ్ ట్రైనర్ ఫ్లాగ్ ఈస్ ఈక్వల్ టు ట్రూ. ఫస్ట్ చేయాల్సింది అయితే ట్రూ చేయడం. తర్వాత ఏం చేయాలి అని అంటే సెట్ టైమ్ అవుట్ ఆఫ్ ఒక 3000 milliseconds తర్వాత ఇక్కడ రాసుకుంటున్నాను ఏమని, అంటే ట్రైనర్ని యాడ్ చేయడం అప్పుడు చేస్తున్నాడు. 3 seconds తర్వాత ట్రైనర్ని యాడ్ చేయడం, న్యూ ట్రైనర్ని రిమూవ్ చేయడం, దీంతో పాటు దీన్ని ఇమ్మీడియట్గా ట్రూ నుంచి ఫాల్స్ చేసేయడం. ఓకే, సో ఇక్కడ కూడా నేను అన్నీ ఒకటేసారి సేవ్ చేయాల్సింది చేయలేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, అలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు మీకు బాగా పనికొస్తుంది అని అంటే వెన్ వీఆర్ సెండింగ్ ఎ రిక్వెస్ట్ టు ద సర్వర్. ఫస్ట్ సర్వర్లో యాడ్ అయిన తర్వాత సర్వర్ నుంచి మనకి సక్సెస్ రిక్వెస్ట్ రెస్పాన్స్ వస్తేనే మనము చూపించాలి, అప్పటి వరకు దాన్ని చూపించకూడదు. ఆ టైంలో సర్వర్కి రిక్వెస్ట్ పంపించి, సర్వర్ కంటే హెచ్టిటిపి రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ తెచ్చుకునేసరికి ఈ లోపల మనకు ఒక టైం డిలే ఉంటుంది. ఆ టైం డిలే
ఈజ్ ద మెయిన్ పాయింట్ అన్నమాట. ఆ టైం డిలేలో మనము ఏదో ఒక ఇంటరాక్టివిటీ చూపించాలి అక్కడ. ఏది స్పిన్నర్ విడ్జెట్లు తిరగడము, లేకపోతే కోడిగుడ్డు పెట్టడము, ఇట్లాంటి చాలా చూపించాలి. అప్పుడే యూజర్ ఎంగేజ్ అవుతాడు. సో ఎనీవేస్ ఆ పర్టికులర్ పాయింట్ పెట్టడం కూడా వ్యాలిడ్ థింగ్ అన్నమాట. ఓకే, సో ఇలాగా వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్ ఆర్ అప్లికేషన్ బై యూజింగ్ అ వేరియబుల్. ఒక వేరియబుల్ని బేస్ చేసుకుని నేను ఎట్లా కంట్రోల్ చేస్తున్నా, నాకు వచ్చిన ఇబ్బందుల్ని నేను ఎట్లాగా మాడిఫై చేస్తున్నా అని చెప్తా. సో నేను రేపు టైప్ స్క్రిప్ట్ చెప్తా. నేను ఎందుకు ఈ అప్రోచ్ ఫాలో అవుతానంటే, ముందు మీకు టైప్ స్క్రిప్ట్ నీడ్ ఏంటో తెలియాలి, ఆ స్టెప్ ఎక్కడ వస్తుంది అనేది తెలియాలి. కాబట్టి నేను ఫస్ట్ డే ఇంట్రడ్యూస్ చేయను. ఈ ఫస్ట్ డే ఇంట్రడ్యూస్ చేసేదంతా ఎన్జీ ఇఫ్లు ఫర్లు కనుక మనకి వాడుకోవడం తెలిస్తే యు గైస్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఆ పని చేయడం కోసం మీకు టైప్ స్క్రిప్ట్ అవసరం లేదు. నార్మల్గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మీకు హ్యాబిచుయేట్ అయ్యే ఆ పర్టికులర్ వర్క్కి అని అంటే దెన్ మిగతావన్నీ ఈజీగా ఉంటాయి. ఓకే, ఈరోజు మీకు చెప్పండి. ఈరోజు మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఇదేం కొత్త కాదు మీకు. ఇక్కడ నేను మౌస్ మూవ్ చేస్తున్నాను అని అంటే ఇక్కడ ఇక్కడ థర్డ్ మౌస్ మీదకి మూవ్ చేసేసరికి ఫస్ట్ 3 మనకి హైలైట్ అయింది. ఫోర్త్ దాని మీదకి మూవ్ చేస్తే 4 వరకు హైలైట్ అయింది. ఫిఫ్త్ దానికి మూవ్ చేస్తే 5 వరకు హైలైట్ అయింది. నాకు ఇలాంటి రేటింగ్ కాంపోనెంట్ కావాలి. ఒకటే కాంపోనెంట్ అది. దానికి ముందున్న ఐకాన్స్ అన్ని మీకు ఫిల్ అవ్వాలి. దీంట్లో స్టైలింగ్ పార్ట్ ఉంటుంది, తర్వాత కొన్ని కష్టాలు ఉంటాయి, కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి. ఎన్జీ క్లాస్ యూజ్ చేయాలి, ఎన్జీ స్టైల్ యూజ్ చేయాలి. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. అవి మీరు నాకు చేసి చూపించే సేమ్ టు సేమ్ నాకు కావాలి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి నేను ఫోర్త్ మీద క్లిక్ చేసి బయటకు వచ్చినాను అనుకో, ఎస్ ఇట్ షుడ్ షో ద 4. ఇది చూడండి, బగ్గేం కాదు, బట్ లైక్ దట్. ఇప్పుడు సెకండ్ మీద క్లిక్ చేసినాను అనుకో, ఫస్ట్ 2 వరకు ఫిల్ అవ్వాలి. ఫిఫ్త్ మీద క్లిక్ చేసి బయటకు వస్తే ఆల్ ద 5 షుడ్ బి ఫిల్డ్, రైట్? ఇట్లా యు ఆర్ ఇన్ అ పొజిషన్ టు రైట్ ఇట్. ఓకే గైస్, ఇది అసైన్మెంట్. ఇది ఎట్లా చేస్తారు ఒకసారి ఆలోచించండి. మీరు కావాలంటే ఈ యూట్యూబ్ డాక్స్లోకి వెళ్తే మీరు గైడ్స్లో చూసుకుంటే మీకు ఈ ఫీచర్ డైరెక్ట్గా అవైలబుల్గా కనపడుతుంది. దీన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడడానికి ట్రై చేయకండి, మరీ దరిద్రంగా అది అట్లా కాని పని. కానీ యూ జస్ట్ కంటిన్యూ యూజింగ్ ఇట్. ఓకే, దట్ ఈస్ యువర్ అసైన్మెంట్. వీ షల్ మీట్ టుమారో. బాయ్.